సోను సూద్ అంటే మనకు తెలిసి ఒక యాక్టర్, మోడల్ అండ్ ప్రొడ్యూసర్గా, అలాగే సినిమా లైఫ్లో ఒక పెద్ద విలన్గా మాత్రమే మనందరికీ తెలుసు. కానీ తాను కష్టాల్లో ఉన్న వారి గుండెల్లో చెరగని రూపమని, కరోనాతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి మనసుల్లో కలియుగ కర్ణుడని, నిష్కల్పితమైన నిస్వార్థమైన మనసు కలిగిన వ్యక్తి అని, ప్రజలు కష్టాలు కనబడితే కంటతడి పెట్టుకొని కష్టాలు తీర్చే ఆపద్బాంధవుడని ఎంతమందికి తెలుసు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన సోను సూద్ గారి నిజ జీవితం, తన జీవిత చరిత్ర, తను ఎదుర్కొన్న కష్టాలు, విజయాలు, తన గురించి ఎవరికి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. ఫ్రెండ్స్, ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదు చెప్పండి. అలాంటి మన ప్రాణాలను మనకు తెలియకుండా కరోనాకి ఎరవేస్తున్నాం. ఎందుకింత అజాగ్రత్త? ఇంకా మన నుండి కరోనా అంతం కాలేదు. చూస్తున్నారు కదా సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా స్ప్రెడ్ అవుతుందో. మీరు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దయచేసి మీరు తప్పకుండా మాస్క్ ధరించండి. అలాగే అనుమానం వచ్చినప్పుడల్లా చేతులను శానిటైజ్ చేసుకోండి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. ప్లీజ్ వియర్ మాస్క్, స్టే హోమ్, బీ సేఫ్. ఫ్రెండ్స్, కలియుగ కర్ణుడు అనగానే గుర్తుకొచ్చే పేరు సోను సూద్. అలాంటి సోను సూద్ గురించి మనం ఎన్ని చెప్పుకున్నా, ఎంత విన్నా చాలా తక్కువే. కానీ నేను తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనే ఈ వీడియో చేశాను. దయచేసి ఈ వీడియోని మీరు కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, సోను సూద్ 1973 జూలై 30న పంజాబ్లోని మోగా అనే టౌన్లో శక్తి సాగర్ సూద్, సరోజా సూద్ అనే దిగువ మధ్యతరగతి కుటుంబంలో మొదటి సంతానంగా జన్మించాడు. సోను సూద్ తండ్రి ఒక ఎంటర్ప్రైనర్, తల్లి ఒక టీచర్. సోను సూద్కి 2 చెల్లెలు ఉన్నారు. పెద్ద చెల్లి మౌనికా సూద్, తను ఒక సైంటిస్ట్. చిన్న చెల్లి మాలవికా సాచర్. సోను సూద్ తల్లిగారు బాగా చదువుకున్న వ్యక్తి, మంచి మోటివేటర్ కూడా. అందుకే తన 3 పిల్లల్ని మంచి క్రమశిక్షణతో పెద్ద పెద్ద చదువులు చదివించారు. అందుకే సోను సూద్కి తన తల్లంటే అపారమైన ప్రేమ, ఇష్టం. సోను సూద్ తన 10వ తరగతి మోగాలోని సాక్రెడ్ హార్ట్ స్కూల్లో పూర్తి చేశారు. తనకి చిన్నతనం నుండే ఎదుటివారి కష్టాలను చూసి చలించే స్వభావం ఉండేదని తన బాల్యమిత్రులు చెప్పారు. సోను సూద్ తన స్కూల్ సమయం అయిపోయిన తర్వాత తన తండ్రి పనిచేసే షోరూంలో చిన్న చిన్న పనులకు కూడా తన తండ్రికి సహాయం చేసేవాడని తన ఫ్రెండ్స్ చెప్పారు. అలాగే సోను సూద్ తల్లిగారికి సోను సూద్ ఒక ఇంజనీర్ కావాలనే కోరిక ఉండేది. తన తల్లి కోరిక మేరకు నాగపూర్లోని యశ్వంతరావు చావన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో తన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సోను సూద్ ఒక హిందువు. సోను సూద్కి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అంటే మద్యం తాగడం, సిగరెట్ తాగడం లాంటివి. సోను సూద్కి గిటార్ వాయించడం, ఉదయం లేవగానే వర్కౌట్ చేయడం, కిక్ బాక్సింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే సోను సూద్కి నచ్చిన అభిమానం, బాగా అమితమైన అభిమానం చూపించే క్యారెక్టర్స్ అంటే అమితాబ్ బచ్చన్, సైల్వెస్టర్ స్టాలోన్, శ్రీదేవి, రవీనా టాండన్. వీరి ప్రేరణతో తనకి నటనపైన ఆసక్తి, కోరిక పెరిగింది. వీరిని చూసే తనకి నటించాలన్న కోరిక తనలో ఎంతగానో పెరిగిపోయింది. తన కోరికను నెరవేర్చుకోవడానికి తను రాత్రింబవళ్ళు కఠోరమైన శ్రమ చేసి, నటనకు సంబంధించిన ట్రైనింగ్స్ చేసి, చివరికి తను సినిమా అరంగేట్రం 1999 తమిళ్ ఫిలిం అయిన కల్లజ్ హాగర్ అనే సినిమాలో ఒక పూజారి పాత్రలో తన కోరికను నెరవేర్చుకున్నాడు. అప్పటి నుండి తన సినిమా లైఫ్ ప్రారంభమైంది. ఆ సినిమా తర్వాత సోను సూద్కి మన టాలీవుడ్లో కూడా అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో టాలీవుడ్లో హ్యాండ్సప్ అనే మూవీలో విలన్గా చేశాడు. తన విలన్ పాత్ర ఈ మూవీ నుండే మొదలైంది.
సోనూ సూద్కి హిందీలో నటించడం అంటే చాలా ఇష్టం. చివరికి తన కోరిక 2002లో బాలీవుడ్ ఫిలిం అయిన షాహిద్ ఈ ఆజామ్ చిత్రంలో భగత్ సింగ్ పాత్ర చేశాడు. తన సినిమా లైఫ్ అంచెలంచెలుగా ఎదుగుతూ హాలీవుడ్ వరకు చేరుకుంది. చివరికి 2006లో ఇంగ్లీష్ మూవీ అయిన రాకిన్ మీరాలో నటించాడు. సోనూ సూద్ తన తండ్రి గారిపైన ఉన్న అభిమానంతో శక్తి సాగర్ ప్రొడక్షన్స్ అనే ఒక ప్రొడక్షన్ని ఏర్పాటు చేసుకొని 2016లో వచ్చిన టుటక్ టుటక్ టుటియా అనే మూవీకి ప్రొడ్యూసర్గా చేసి తాను ప్రొడ్యూసర్గా కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు. సోనూ సూద్ తన స్నేహితురాలైన సోనాలిని ఎంతగానో ప్రేమించి చివరికి 1996 సెప్టెంబర్ 25న ప్రేమ వివాహం చేసుకున్నాడు. సోనూ సూద్కి 2 కొడుకులు. పెద్ద కొడుకు ఆయాన్ సూద్, చిన్న కొడుకు ఈశాన్ సూద్. సోనూ సూద్ తన కుటుంబాన్ని చాలా గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు కూడా. తన భార్య సోనాలి సూద్ సోనూ సూద్కి మంచి లైఫ్ పార్ట్నర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు సోనూ సూద్ గారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకున్నాం. అలాగే సోనూ సూద్ గురించి ఇప్పటివరకు ఎవరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందులో కొన్ని విషయాలు మీకోసం. సోనూ సూద్ తన కాలేజ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే మోడలింగ్ నటనపై మంచి ఆసక్తి చూపేవాడంట. తను చదివిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ పట్టా పొందిన తర్వాత సోనూ సూద్ ముంబైకి మకాం మార్చాడంట. అలాగే అక్కడే పని కోసం వెతకడం కూడా ప్రారంభించాడంట. సోనూ సూద్ ముంబై వెళ్ళినప్పుడు సోనూ సూద్ దగ్గర కేవలం 5,500 రూపాయలు మాత్రమే ఉన్నాయంట. సోను తన ప్రారంభ రోజుల్లో ముంబైలో దీన పరిస్థితులు ఎదుర్కొన్నాడంట. అంటే ఒక చిన్న అపార్ట్మెంట్లో మరో 6 అబ్బాయిలతో కలిసి గడిపారంట. అంటే ఒక్కసారి ఆలోచించండి తన జీవితం ఏ రేంజ్లో సాగిందో. అలాగే సోనూ సూద్కి ముంబైలో ఒక ఫీల్డ్ వర్క్ ఉద్యోగం కూడా దొరికింది. అతను ఉద్యోగంలో క్షేత్రస్థాయిలో పాల్గొనడంతో బోరీవారి నుండి చర్చ్ గేట్ వరకు నెలవారీ రైలు పాస్ కూడా ఇచ్చారంట. తను ఆఫీస్ ఉద్యోగం నుండి నెలకి 4,500 రూపాయలు జీతం వచ్చేవంట. వాటితో తాను రూమ్ రెంట్ మరియు ట్రైనింగ్ సంబంధించి, అలాగే తనకి జిమ్ అంటే చాలా ఇష్టం, జిమ్కి సంబంధించి చిన్న చిన్న ఖర్చులకు కూడా తను తన జీతం పైన ఆధారపడి చేసుకునేవాడంట. నటుడిగా మారడానికి ముందు సూద్ గ్రాసిమ్ మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొని టాప్ 5కి చేరుకున్నాడంట. బాలీవుడ్ చిత్రం యువాలో కనిపించిన తర్వాత సూద్ కీర్తి ప్రాచుర్యం పొందిందని చాలామంది అంటుంటారు. సోనూ సూద్కి మంచి పేరు తీసుకొచ్చిన తెలుగు సినిమాలు అతడు, అశోక్, అరుంధతి, ఏక్ నిరంజన్ అండ్ శక్తి. అలాగే బాలీవుడ్ ఫిలిమ్స్లో కూడా అతనికి మంచి పాపులర్ మూవీస్లో మంచి పేరు ప్రాచుర్యం దక్కింది. అవి ఆషిక్ బానయ్య ఆప్నే, దబంగ్, హ్యాపీ న్యూ ఇయర్, గబ్బర్ ఇస్ బ్యాక్ అండ్ సింబా. అలాగే సోను చైనీస్ మూవీలో కూడా నటించాడు. షాంగ్ జాంగ్ అనే చిత్రంలో భారతీయ రాజు అనే పాత్రలో కనిపించాడు. సాధారణ ఇంటి పేర్ల కారణంగా ఒకసారి మిస్ ఇండియా ఫైనలిస్ట్ మరియు నటి అయిన అస్మితా సూద్ తన సోదరి అని తప్పుగా భావించారంట. ఆధ్యాత్మికం ఉన్నప్పటికీ సోను తన తల్లి మరణించిన తర్వాత 4 సంవత్సరాలు ప్రార్థనలు వదులుకున్నాడంట. సోనూ సూద్ మొదటి మోడలింగ్కి 500 రూపాయలు ఇచ్చారంట. ఆ డబ్బులతో సోనూ సూద్ జీన్స్ కొనుక్కున్నాడంట. సోనుకి ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. ఫిట్నెస్ కోసం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాడు. తను క్రమం తప్పకుండా జిమ్ చేస్తుంటాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సోను జాకీ చాన్స్ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా కుంగ్ ఫు యోగా. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారంట. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం తెలుసుకుంది సోనూ సూద్ పర్సనల్. కానీ ఇక మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా సోనూ సూద్ గురించి చాలా తక్కువే. కానీ తన గురించి కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే తను చేసిన పనులు, తను చేసిన సహాయం అలాంటివి. ప్రపంచం మొత్తం కరోనా వైరస్తో వణికిపోతున్న రోజులు అవి. ఏం చేయాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియక ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్న రోజులవి. లాక్డౌన్లు, కర్ఫ్యూలు ఎన్నో. చివరికి మన భారతదేశంలో 2020 మార్చి 24న సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. ఆ ప్రకటనలో ఎంతోమంది వలస కూలీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎంతోమంది వలస కూలీలు తమ తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి కాలినడకన వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు నడకను సాగించారు. అది చూసిన సోను సూద్ గుండె చెదిరిపోయింది. తమ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బుతో, తన సొంత డబ్బుతో ఎంతోమందిని, ఇప్పటి వరకు 70,000 మంది తన సహాయం పొందిన వారు ఉన్నారు. ఎంతోమందికి తను రైళ్లలో, ఫ్లైట్లలో, బస్సులలో సహాయం చేసి తమ తమ స్వగ్రామాలకు చేరుకునేలా చేసి వాళ్ళ హృదయాల్లో దేవుడిలా నిలిచాడు. అలాంటి మన సోను సూద్ ఈరోజు కరోనాతో బాధపడుతున్నాడు. తను త్వరగా కరోనా నుంచి కోలుకొని మళ్ళీ మనందరికీ సహాయం చేయాలని చెప్పేసి మనం ప్రార్థిద్దాం. జై సోను సూద్.